మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. సో ప్రెజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేసిన ద వన్ అండ్ ఓన్లీ సాక్షి రంగారావు గారు. వాళ్ళ అబ్బాయి సాక్షి షో గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే రోషన్ గారు. ఎలా ఉంటుంది నాన్నగారిని అలా చూస్తూ ఇంత దూరం ఈ జర్నీ, ఆయన తర్వాత మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని? ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది సార్. అప్పుడు కామెడీ చాలా 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 లైవ్లీగా ఉంటుంది, ఇప్పుడు వికారం వస్తుంది కొన్ని కామెడీ చూస్తే. సాక్షి రంగారావు గారిని తెలుగు ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళు బాగా ప్రోత్సహించారు, మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. తమిళ్లో ఆయనకి పేరు లేదు పెద్దగా చెప్పాలంటే. మా నాన్నగారికి ఏంటంటే ఏం చదువుతున్నారు మీరు? నేను జస్ట్ 10th అండి, అంతే. అటెండర్ గా కూడా చేశాను, బాత్రూమ్లు కూడా కడిగాను. బట్ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదా? ఇంత పెద్ద యాక్టర్ కొడుకు ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు పనికిరాదు, మరి మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా దెబ్బలు ఎక్కువ తిన్నారా? దెబ్బలు ఎక్కువ కొట్టారా? నేను ఒక ప్రొడ్యూసర్ నాకు డబ్బులు ఎగదొబ్బాడండి. ఏదైనా చెప్పాలంటే చిన్న ఏజ్ లో చనిపోయారు ఆయన. 50 రోజులు నరకం అనిపించాను. ఏదైనా లెక్కే చెప్పేశారు మాకు, ఆయన బతకరండి, అన్ని ఆర్డర్స్ ఫెయిల్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆ స్పెషల్ గెస్ట్ గురించి చెప్పాలి అంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పాలి. అద్భుతమైన క్యారెక్టర్లని చేయటమే కాకుండా, విలక్షణమైన నటన అందించటమే కాకుండా, చిన్నదా పెద్దదా అని క్యారెక్టర్ చూడకుండా దానికి న్యాయం చేస్తున్నంతసేపు ప్రేక్షకుల అటెన్షన్ మన వైపు ఉండాలని ఎన్నో విలక్షణమైన క్యారెక్టర్లు చేసిన ద వన్ అండ్ ఓన్లీ సాక్షి రంగారావు గారు. అబ్బాయి సాక్షి షో గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో నమస్తే. నమస్తే రోషన్ గారు. శివ గారు. చాలా 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 సంతోషం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మెడ్రాస్కి వచ్చి వెతుక్కుంటూ మా నాన్నగారు గురించి విషయాలు తెలుసుకోవాలి. అలాగే ఎంతోమంది మర్చిపోయి ఉంటారు పాత నటుల్ని. మీ ఇంటర్వ్యూ ద్వారా, మీ సుమన్ టీవీ ఛానల్ ద్వారా వాళ్ళందరినీ మళ్ళీ ప్రజలు, వాళ్ళ అభిమానులు జ్ఞాపకం ఉంచుకునేలా మళ్ళీ మీరు చేసినందుకు చాలా 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 అయ్యో, ఎందుకంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్లు అలాంటి, వాళ్ళు తీసిన సినిమాలు అలాంటి, వాళ్ళు మన కళ్ళ ముందు ఇప్పటికి కనిపిస్తూనే ఉంటారు. ఈ రోజు కూడా ఈటీవీ సినిమా చూసాము అంటే ఒక రాళ్ళపల్లి గారిని, ఒక సాక్షి రంగారావు గారిని, ఒక పొట్టి ప్రసాద్ గారిని, ఒక సుత్తివేలు గారిని, వీళ్ళందరినీ మర్చిపోగలమా? ఎలాంటి క్యారెక్టర్లు చేశారు అసలుకి. కమెడియన్స్ కూడా అంటే ఇప్పుడు కామెడీకి అప్పుడు కామెడీకి చాలా తేడా ఉంది సార్. అవునండి. అప్పుడు కామెడీ చాలా 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 లైవ్లీగా ఉంటుంది, ఇప్పుడు వికారం వస్తుంది కొన్ని కామెడీలు చూడలేము. ఇప్పుడు అంతా డబుల్ మీనింగ్. అప్పుడు అసలుకి ఆ కామెడీని ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికి యూట్యూబ్ లో పెట్టుకొని వాళ్ళు చేసే కామెడీని మనం వింటూ ఉంటాం. శ్రీలక్ష్మి గారు, వీళ్ళందరూ మహా 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 యాక్టర్స్ అని చూసాం. బట్ ఆ యాక్టర్స్ కడుపును పుట్టిన మీరంతా ఎంతో పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవచ్చు. తప్పకుండా నిజంగా సాక్షి. అవును, ఎందుకంటే నాన్నగారికి గొప్ప క్వాలిటీ ఉంది. అది చిన్నదా పెద్దదా అని చూడరు. నేను ఫస్ట్లో చెప్పినట్లుగానే ఆ ఆడియన్స్ చూసినంతసేపు స్క్రీన్ మీద అటెన్షన్ మన వైపు ఉండాలి, ఆ కళ్ళు మన వైపు తిరగాలి. పక్కన హీరో ఉన్నారా, ఆయన హీరోయిన్ ఉందో చూసుకోరు. ఆయన క్యారెక్టర్ ఏంటో ఆయన మాత్రమే చేయగలడు, అది ఆయనకు మాత్రమే సాధ్యమైంది. ఎలా ఉంటుంది నాన్నగారిని అలా చూస్తూ ఇంత దూరం ఈ జర్నీ, ఆయన తర్వాత మళ్ళీ మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన లెగసీని? శివ గారు. నాన్నగారి తర్వాత నేను వచ్చాను అనేది అది నాకు డ్రీమ్ ఏం లేదు, నాన్నగారికి డ్రీమ్ ఏం లేదు, యాక్సిడెంటల్. మరి ఆ దేవుడు ఆయన మరి రాశారు. సో అలా వచ్చి 25 ఏళ్ళు అవుతుంది. 2000 మిడ్లో వచ్చాను, 24 అయిపోయింది. వచ్చి ఏడాది వస్తే 25 ఏళ్ళ జర్నీ. అసలు వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు
వాట్ ఈస్ దిస్ నేనా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నాన్నగారు అనుకోండి, ఆయన ప్యాషన్ డిప్లొమా ఇన్ యాక్టింగ్. ఆయన గురువు గారు కుప్పిలి వెంకటేశ్వరరావు గారు మన గణేష్ పాత్రరావు గారి మామగారు. ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో ఫస్ట్ బ్యాచ్, బెస్ట్ స్టూడెంట్, ఫేవరెట్ స్టూడెంట్ మా నాన్నగారు. ఒక్కరోజు కూడా ఆయన లీవ్ వేయాలి. ఆ 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో సభాష్ అనిపించుకుని వాళ్ళ చేత మెప్పులు పొంది వాళ్ళ చేత రికమెండేషన్ లెటర్స్ రాయించుకుని మా నాన్నగారికి ఫండ్స్ అందరూ కలెక్ట్ చేసి ఆ డబ్బులతోటి మా నాన్నగారు ఒక్కరు వచ్చి ఇక్కడ ఒక 6 months సర్వైవ్ అయ్యి దేవుడి దయ వల్ల ఇంకా నాకు కుదరదు, నాకు రాదు అని డిసప్పాయింట్ అయ్యే టైంలో ఆ భగవంతుడు బాపు రమణల రూపంలో సాక్షి అనే సినిమా రావడం, అక్కడి నుంచి మా నాన్నగారి జర్నీ ఆయన పోయేదాకా నటిస్తూనే ఉన్నారు. ఇంటి పేరు సాక్షి అయిపోయిందండి. రంగా ఉజ్జల మా ఇంటి పేరు. అది ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి. నాన్నగారు అసలు పేరు ఏంటి? రంగారావు. సో సాక్షి సినిమాలో మంచి పాత్ర ఇచ్చారు. చాలా మంది మాట్లాడారు, రంగారావు బాగా చేశాడు అని. అప్పుడు మరి లెజెండ్ ఆయన ఎస్వి రంగారావు ఉన్నారు కదండి. ఎవరు అంటే సాక్షి రంగారావు అంటే సాక్షి రంగారావు అని. సో అలాగా సాక్షి రంగారావు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత బాపు గారు అఫీషియల్గా ఆయనే సెకండ్ సినిమా నుంచి, ఫస్ట్ సినిమాలో రంగావజ్జల రంగారావు అనే వస్తుంది, సెకండ్ సినిమా నుంచి సాక్షి రంగారావు అని చెప్పి వేశారు. అలాగే మా ఇంటి పేరు మారిపోయింది. మరి నేను ఫీల్డ్కి వచ్చినప్పుడు ఆయన పర్మిషన్ తీసుకోకుండా నేనే సాక్షి శివాని పెట్టేసుకున్నా. ఎంత అదృష్టం తెలుసా? మీరు పెట్టుకోవటం అదృష్టం కాదు, ఇంతమంది జనం సాక్షి శివగానే మిమ్మల్ని అవునండి పిలుస్తారు. ఏ శివ అని అన్న కూడా అంటారు, సాక్షి శివ అంటారు, సాక్షి కూడా అంటారు. అందరికన్నా నాకు రాధిక్ గారు భలే ముద్దుగా పిలుస్తుంది, హాయ్ సాక్షి అని. ఆవిడ పిలుపు భలే ఉంటుంది. ఖుష్బు గారు మళ్ళీ శివ అంటుంది. బట్ రాధిక్ గారు ఆవిడ పిలిచే ఆ స్టైల్ సాక్షి అనే అంత ప్రేమతోటి వాళ్ళు పిలుస్తుంటారు. అది చాలా సంతోషంగా ఉంటుంది. కానీ దీనికి మా నాన్నగారు పాపం ఫీల్ అయిపోయి, అంటే ఆయన చాలా సెన్సిటివ్. ఎరా నాకైతే మరి బాపు రమణ గారు పేరు పెట్టారు, నువ్వు పర్మిషన్ తీసుకోకుండా నువ్వే పెట్టేసుకున్నావు, తప్పురా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి, బాపు రమణ గారి ఇంటికి వెళ్ళి క్షమాపణ కోరని కాళ్ళ మీద పడ్డారు. మా అబ్బాయి తప్పు చేశాడు, ఇలా పెట్టేసుకున్నాడు సాక్షి శివ అని. నవ్వాడు, ఏంటి రంగారావు నువ్వు, దాంట్లో ఏముంది అని. పాపం అంత సెన్సిటివ్ అనమాట. బాగా సెన్సిటివ్, బాగా సెన్సిటివ్, బాగా పిరికి. అలా ఉన్న వ్యక్తి ఇండస్ట్రీకి వచ్చి 550 పైగా సినిమాలు చేయటమే కాకుండా అందరి చేత మెప్పులు కూడా పొందారు. డ్రామా, దానికి ఎన్ని డ్రామాలు ఫౌండేషన్ ఆయన గురువుగారేనండి. అలాగే గురువుగారు మెయిన్ కారణం అయితే ఈయనకున్న ప్యాషన్ అంత లెవెల్. నేను ఒక నటుని అవ్వాలి, ఒక కమాండ్ ఉండాలి అని చెప్పి ఆ గురుగారు చెప్పిన ఆ పట్టులను ఆయన శ్రద్ధతోటి ఆయన పాటించాడు కాబట్టే అంత కమాండ్ చేయగలిగారు. ఏ పాత్ర అయినా సరే జీవించగలిగారు నాన్నగారు. దానికి కారణం మా నాన్నగారు ఒకరే కాదు, స్క్రిప్ట్ రైటర్ అవ్వచ్చు, డైరెక్టర్ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ మరి వాళ్ళ ఊహతో చేసింది కదండి. ఉత్తి మాటలు చెప్తే అది జ్ఞాపకాలు ఉండిపోవు. ఒక క్రియేటివిటీ, ఒక యాక్సెంట్, ఇవన్నీ టైం బాగున్నప్పుడు అన్నీ సమకూరుతాయి కదా. అలాగే నాన్నగారి విషయంలో ఆయన వేసిన ఎలాంటి సినిమాలు తీశారు, సితారా కావచ్చు, స్వర్ణకమలం, అసలుకి కే విశ్వనాథ్ గారి సినిమాలలో నాన్నగారు లేని సినిమానే లేదండి. కానీ ఒక్క సినిమా ఉంది, కానీ దాన్ని కూడా కళా తపస్వి గారు కాంపన్సేట్ చేశారు. స్వాతి ముత్యంలో రంగారావు నీదిలో వేషం లేదయ్యా అన్నారు, కానీ మా నాన్నగారు అడగల, అది హిందీలో చేశారు స్వాతి ముత్యం. అప్పుడు అనిల్ కపూర్ గారు పక్కన మా నాన్నగారు ఒక హిందీ సినిమా వేశారు. సో కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతి ముత్యం తెలుగులో లేదు, కానీ తమిళ్లో హిందీలో చేశారు. అలాగా మరి జ్ఞాపకం ఉంచింది కె విశ్వనాథ్ గారు. బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి నాన్న చేసిన దాంట్లో? నాకైతే దేవుడి పటాలన్నిటికీ హారతి ఇచ్చి బ్లాక్ అయిన దాకా సూపర్ ఉంటుంది. శ్రీలక్ష్మి గారు తొండమాతోక అనేది ఉంటాయి. కానీ నేను ఇప్పుడు దేవుడి దయ వల్ల యూట్యూబ్ వచ్చాక ఆ పాతవన్నీ వాళ్ళు రైట్ హోల్డర్స్ అవన్నీ అప్లోడ్ చేసినప్పుడు ఇంకా మంచి మంచి కామెడీ, పెద్ద పెద్ద కాంబినేషన్. అప్పట్లో అన్ని సినిమాలు మేము చూడలే కదండి, అన్ని సినిమాలు ప్రివ్యూలు వేసేవారు కాదు, అన్ని సినిమాలు మేము చూసేవాళ్ళం కాదు, మేము కొన్ని మిస్ చేసేవాళ్ళం చిన్న వయసులో. ఇవన్నీ చూడాలని ఇంట్రెస్ట్ మాకు ఉండేది కదా, మా ఆటలు అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటే అమ్మా ఇంత బ్రహ్మాండమైన కాంబినేషన్, ఇంతమందితోటి ఇంత అనేది మాకు తెలుస్తాయి. సో యూట్యూబ్ ద్వారా చాలా వేషాలు, 550 అని అంటారు కానీ అంతకన్నా ఎక్కువే వేశారు. అవును, అదొక్కటే కాకుండా మరి
సీరియల్స్ కూడా చాలా చేశారు. అలాగే నాటకాలు ప్యారల్, ఇవన్నీ ప్యారలల్గా. ఈ వెంకటేష్ గారు భానుప్రియ గారితో కాంబినేషన్ కూడా సినిమా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుంది. స్వర్ణకమలం. అలాగే శంకరాభరణం కూడా మా నాన్నగారు మృదంగిస్టు. అందరూ అసలు రియల్ అనుకున్నారు, కానీ మా నాన్నగారు నాకు తెలుసు. అప్పటికి నాకు కొంచెం ఊహ వచ్చింది. మృదంగం టీచర్ పెట్టుకుని 1-2 నెలలు నేర్చుకున్నారు. అలాగే ఇంకో సినిమా రిక్షా తోలుతారు, కే విష్ణు గారి సినిమా, శృతి లేదు అనుకుంటా, రిక్షా తోలేరు. ఓకే, నేర్చుకున్నారు. అలాగే వాళ్ళు హోంవర్క్ చేసేవారు. యమలీల కావచ్చు, యమలీల. కానీ ఒక మనిషి. అలాగే జంధ్యాల గారిది 2 అనుకుంటా, దాంట్లో 150 మైళ్ళ స్పీడ్లో మాట్లాడాలని చెప్పి, అది అప్పుల్లో ఎంత ఫాస్ట్ అండి, ఎంత ఫాస్ట్. ఆ ఫాస్ట్లో కూడా ఆ పర్ఫెక్షన్ ఉంది. దట్ ఈస్ ఏంటంటే అది పునాది గట్టిగా ఉందండి. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారా 1 అవర్లో అది మాట్లాడేది. మా నాన్నగారు ఒక సినిమా తీసుకుంటే డబ్బింగ్ ఫినిష్ అయ్యేదాకా, ఫినిష్ అయ్యాక కూడా పెట్టుకోరు. ఫినిష్ అయిందా, ఇంకా ప్రాజెక్ట్ అయిపోయినట్టేనా అంటే అప్పుడు కానీ ఆ సీన్ పేపర్ని అప్పటికే మొక్కలు అయిపోయి దాన్ని అతికిచ్చి అంత జాగ్రత్తగా పెట్టినేవారు ఆయన. దాని తర్వాత అప్పటిదాకా ఆయనకి అలా ఆ పాత్రలోనే ఉంటారు. ఓకే, నాన్నగారు కొన్ని గొప్పతనం ఏంటంటే, ఇప్పుడు మీలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు, నాలాగా ఈ గెటప్ లేనక్కర్లేదు. ఒక్క పంచ, ఒక్క తెల్ల షర్టు, ఒక్క కండ ఉంటే చాలు. సాక్షి రంగారావు గారు అంటే ఏంటో స్క్రీన్ మీద చూడొచ్చు అంతే. ఇంకా బట్ నిజంగా అది గాడ్ గిఫ్ట్ అనుకోవచ్చు సార్. అవును, ఎవరు అలాంటి, అంటే ఇప్పుడు రకరకాల వేషాలు వేస్తేనే మనుషులు మనల్ని గుర్తుపట్టని రోజులు, క్యారెక్టర్లు కూడా ఎప్పుడు ఇదే కదా, ఏం పిలుస్తాం ఆయన అనుకుంటారు అప్పుడు డైరెక్టర్లు. రకరకాల వేరియేషన్లు చూపించగలిగితేనే మనం. కానీ నాన్నగారు అదే కాస్ట్యూమ్తో అన్ని సినిమాలలో డిఫరెంట్ వేరియేషన్స్ ఆయనే మలుచుకున్నారు. అది నాకు తెలియదు, ఆయనే మలుచుకున్నారని. డైరెక్టర్ గారి పర్సంటేజ్ ఉంటుంది, ఇంకెవరన్నా సజెషన్స్ ఇవ్వచ్చు. 100% క్రెడిట్ డజంట్ గో టు మా నాన్నగారు. అంతే కదా, మెయిన్ డ్రామాలు కూడా వేశారు కాబట్టి అది ఒక ప్లస్ అయింది. ప్లస్ అయింది అంటే ఏంటంటే డైరెక్టర్ గారు క్రియేటివిటీ. ఇప్పుడు కే విశ్వనాథ్ గారు అన్ని ఆయన చెప్తారండి. ఆయన నాన్నగారు చెప్తే ఒప్పుకోరు అనుకున్నారు చూసి, ఆయన చెప్తారు, కే విశ్వనాథ్ గారు చెప్తారు, ఇలా ఉండాలి యాక్సెంట్, ఇలా ఉండాలి యాక్సెంట్ అని. అందుకని ఆ పాత్ర ఇప్పటికీ మర్చిపోరు. చిన్న వేషమైనా పెద్ద వేషమైనా ఇప్పటికీ మర్చిపోరు. సో 100% నాన్నగారు క్రియేటివిటీ కాదు. కొన్ని మంచి విషయాలు చెప్తే ఒప్పుకుంటారు, అది వేరే. బట్ నాకు తెలిసి 100% మా నాన్నగారే యాక్సెంట్ క్రియేట్ చేశారనేది ఛాన్సే లేదు. మేజర్ నాకు తెలిసి డైరెక్టర్ గారు. కానీ మీరు తర్వాత నాన్నగారి లెగసీ కంటిన్యూ చేసే క్రమంలో చాలా అందంగా ఉండేవాళ్ళు ఎంగ్లో. ఇప్పుడంటే ఈ సీరియల్ కోసం ఈ వైట్ హెయిర్ అది ఏదో కథా కార్యక్రమం కొంచెం ఉంది, కానీ లేకపోతే సాక్షి శివ ఎంత అందంగా ఉంటాడో తెలుగు సీరియల్స్ కొన్ని చూస్తే అర్థమవుతుంది. అక్క మొగుడు, ఆ తర్వాత ఆ మధ్య కూడా నేను చిన్న గ్యాప్ వచ్చింది తెలుగు సీరియల్స్ కి. నేను ఆఖరిగా చేసింది మౌనరాగం #1 కోడ్లు అక్క మొగుడు. దాంతో ఒక 3 years 3.5 years గ్యాప్ వచ్చింది. ఓకే, మంచి సీరియల్స్ చేశారు అక్కడ. చేశాను, దేవుడి దయ వల్ల. ఒక్కళ్ళని ఫోన్ చేసి కానీ ఆఫీస్కి వెళ్ళి కానీ అడగకుండా 24 ఏళ్ళు కంప్లీట్ చేశాను. తెలుగు కానీ తమిళ్ కానీ నేను వేసిన వేషాలు ఏదీని అడగలేదు. 98-99% నేను ఎవ్వరిని అడగలేదు. ఎప్పుడో కొంచెం ఏమన్నా ఒక బ్యాడ్ డేస్లో ఏమన్నా ఒకరికి 2-2 ఫోన్ చేసి ఉంటానేమో. లేదంటే మనం వచ్చిన వేషాన్ని వదలం, దేవుడు ఇచ్చాడు, అడగం, ఇచ్చినందుకు వదలాలి అని నా పాలసీ. చేస్తాం, అప్పుడు మనకున్న ఆ నాలెడ్జ్తో ఏం చేస్తామో చేసి మర్చిపోతాం. దాని ఎఫెక్ట్ బాగుంటే ఇంకో ఆఫర్ వస్తుంది. అలాగే 24 ఏళ్ళుగా చేస్తున్నా. మా నాన్నగారు పోయేదాకా ఆయనతో కూడా చేశాను 3-4 సీరియల్స్. బట్ కానీ ఇదే నా లైఫ్ టైం కెరీర్ అవుతుంది అనుకోలేదు నేను. మా నాన్నగారు సడన్గా 2005లో పోయేటప్పటికి, అప్పుడు నేను ఫ్యామిలీ హెడ్ మరి. ఓకే, అప్పుడు నాకు తెలిసింది, ఓ నేను ఇదే. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు. నేను మా అక్కయ్య బాగా చదువుకుంది, మా అన్నయ్య బాగా చదువుకున్నారు, నేను చదువుకోలేదు. ఏం చదువుకున్నారు మీరు? నేను జస్ట్ 10th అండి, అంతే. +2 ఫెయిల్. మీకు ఇష్టం లేదు చదవటం? చదువు ఎక్కలేదండి. ఇప్పుడు డైలాగులు ఎక్కినట్టు అప్పుడు చదువు ఎక్కలేదు. ఇది అప్పుడు ఎక్కుంటే ఏమైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఏమైనా ఉద్యోగం చేసేవాడిని. బట్ ఉద్యోగం కూడా చేశాను, 10-15 ఏళ్ళే ఉద్యోగం చేశాను. ఒక మనవాళ్ళ కంపెనీలో మల్లాది డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ అని 10 ఏళ్ళు పనిచేశాను. అంతకుముందు టీటీకే ఫార్మాలో మార్కెటింగ్ చేశాను. బట్ కానీ పెద్ద లెవెల్ కాదు, చిన్న లెవెల్ నుంచి అటెండర్గా కూడా చేశాను. నేను బాత్రూమ్లు కూడా కడిగాను, టీలు కాఫీలు పెట్టాను. నాకే నామోషన్ లేదు. అలాగ దేవుడు ఇచ్చాడు కాబట్టి నాకు తెలుసు. నాకు ఒక్కొక్క మెట్టి అడుగుతూ
ఎగుతూ వచ్చాను నేను. కేవలం చదువుకోలేకపోవడం వల్ల ఇవన్నీ చేశారు. నాకేం తెలిసిందంటే కేవలం చదువుకోకపోతే ఇక లైఫే లేదు అనుకోవడం తప్పు. దేవుడు అనుకుంటే చదువు ఉన్న వాళ్ళకే కాదు, చదువు లేని వాళ్ళకి కూడా ఒక జీవితాన్ని ఏర్పరుస్తారు. ఆ నమ్మకం నాకు కలిగింది. ఐఎమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎవ్వరూ నిరాశపడక్కల్లా చదువు రాకపోతే ఇంక లైఫ్ లేదని. చదువు అందరికీ రాదు, అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోరు, అందరికీ డిస్టింక్షన్లు రావు. బట్ నాన్నగారు ఎప్పుడు బాధపడలేదా? ఇంత పెద్ద యాక్టర్ కొడుకు, మా నాన్నగారు మా ఓడి బాత్రూమ్ లో గడుగుతున్నాడు, మా ఓడి ఈ పనులు చేస్తున్నాడు, ఆ పనులు చేస్తున్నాడు, లేదు ఆ బాధ లేదు. ఎందుకు ఉద్యోగం చేస్తున్నాడు అనే సంతోషం, కానీ ఇది చేస్తున్నాడు అది చేస్తున్నాడు టీలు పెడుతున్నాడు అది ఆ బాధ ఎప్పుడు లేదు. మరి ఏమన్నా మా అమ్మతో మరి పంచుకున్నారేమో తెలియదు, కానీ నా దగ్గర ఎప్పుడు బాధపడలేదు, నేను బాధపడలేదు. తర్వాత ఆ కంపెనీ వాళ్ళే నన్ను టైపిస్ట్గా చేశారు. తర్వాత ఇంకో ప్రమోషన్ ఇచ్చారు, బాగా చూసుకున్నారు. నా జీవితం ఏంటో నేను అక్కడ నేర్చుకున్న ఆ 10 ఏళ్లలో ఇట్ వాస్ మై గోల్డెన్ పీరియడ్. జీవితం అంటే ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా మసలాలి, వాళ్ళతో ఎలా మసలాలి చెప్పేది ఆ కంపెనీలో నేను నేర్చుకున్నాను. ఆ కంపెనీ చైర్మన్ గారి నా మెంటార్, నా గాడ్ ఫాదర్ ఎంఎస్ మూర్తి గారు. ఆయన వల్లే నేను ఇవాళ ఈ ఫీల్డ్కి వచ్చాను. ఎందుకంటే ప్రతి కల్చరల్ ప్రోగ్రాంలో జంధ్యాల గారి నాటకాలు ఇవన్నీ వేసి మా నాన్నగారు డైరెక్ట్ చేసి రిహార్సల్స్ చేసేవారు. నేను మా నాన్నగారు పెద్ద పాత్రలు వేసేవాడు, ముసలి పాత్రలు వేసేవాడిని. అలా స్టార్ట్ అయింది నాది. సో స్టార్ట్ అయితే మరి మా ఇంటి చుట్టూరా మరి చాలామంది ఉన్నారు. రాళ్ళపల్లి గారు, రంగనాథ గారు, శ్రీధర్ గారు, కాకరాళ గారు. మా ఇంట్లో సీతారామ శాస్త్రి గారు ఉండేవారు, 13 ఏళ్ళు అద్దెకున్నారు. సిరివెన్నెల సినిమా రాసిన తర్వాత మా ఇంటికి అద్దెకి వచ్చారు. ఆయనకన్నా ముందు మాధవపై సురేష్ గారు, ఈ వాజ్ జస్ట్ కీబోర్డ్ ప్లేయర్. అప్పుడు మా ఇంటికి వచ్చాక వచ్చింది ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. అలాగా మా ఇల్లు, మా నాన్నగారి కట్టిన ఇల్లు మా నాన్నగారి కన్నా మిగతా వాడికి బాగా వచ్చింది. అలాగే మెయిన్ పోర్షన్లో వాళ్ళే ఉండేవారు, మే సైడ్ పోర్షన్లో పైన పాక వేసుకుని అలా ఉండేవారు. ఓకే. అలాగే పొట్టి పక్కన దమ్ము గారు, పొట్టి ప్రసాద్ గారు, ఎదురుకుండా దివాకర్ బాబు గారు, మాడభూషి దివాకర్ బాబు గారు రైటర్ గారు. ఇలాగా మరి పక్కనే అందరూ చాలా మంది శాలిగ్రామంలో ఉండేవారు. అంతా మంచి ఫ్యామిలీగా ఇంట్లో రిహార్సల్స్ అవి ఇవి ఎప్పుడూ చక్కగా పండగలాగా జరుగుతూ ఉండేది. మా అమ్మగారు అందరికి వండి పెట్టేవారు చక్కగా. ఆ వాతావరణం అసలు చాలా బాగుండేది. అప్పుడు అది గోల్డెన్ పీరియడ్. చెన్నై అంటేనే సినిమా ఇండస్ట్రీకి గోల్డెన్ పీరియడ్. అవన్నీ గోల్డెన్ డేస్ రావు ఇంకా. బట్ లేట్ గా వచ్చినా గానీ లేటెస్ట్ గా అందరి హీరోయిన్స్ తో వాళ్ళ సరసన హీరోగా నటించారు. అవునండి. ఖుష్బూ గారు, రాధిక్ గారు, మీనా గారు, సిమ్రాన్ గారు, ఈశ్వరీరావు గారు, వాణి విశ్వనాథ్ గారు, కౌసల్య, ఖుష్బూ, అందరితో తమిళ్లోనే చేశారు కదా ఎక్కువ. తమిళ్లోనే ఎక్కువ చేశాను. అంటే ఏసీ దొర అనే పాత్ర అది తెలుగులో కూడా వచ్చింది, మలయాళం కూడా వచ్చింది, 3 లాంగ్వేజ్ వచ్చింది. బట్ ఒరిజినల్ తమిళ్. ఆ ఏసీ దొర అనే పాత్ర అరౌండ్ 2007లో ఒక చిన్న కాప్ క్యారెక్టర్ ట్రయల్ చేద్దామని చెప్తే అది చాలా హిట్ అయిపోయి అసలు పెద్ద లెవెల్లో వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి నన్ను సీరియల్స్లో హీరోగా చేసింది. నన్ను 2013-14 దాకా నేను సీరియల్స్లో పెద్ద పెద్ద హీరోయిన్స్ తోటి నేను యాక్ట్ చేశానండి. ఎన్ని సీరియల్స్ చేస్తుంటారు ఇప్పుడు యాజ్ ఏ హీరోగా? అది లెక్క పెట్టుకోలేదు. ఒక 30-40 80-90 దాకా ఉంటాయండి. 80-90 అంటే స్టార్టింగ్ లో మనం చిన్న పాత్రలు వేసేవారండి. నేను చెప్పేది యాజ్ ఏ హీరోగా ఉంటాయి. డెఫినెట్ గా ఉంటాయి, బోత్ లాంగ్వేజెస్ లో ఉంటాయి, డెఫినెట్ గా ఉంటాయి. ఇండస్ట్రీ అక్కడ హైదరాబాద్ మారాక కొంచెం తగ్గాయి. ఇప్పుడు ప్యారల్ గా నేను తెలుగు, ఒక 2 తెలుగు ఉండేది, ఒక తమిళ్ ఉండేది, లేదా ఇక్కడ 2 తమిళ్ ఉండేది, ఒక తెలుగు ఉండేది. ఎప్పుడు బిజీగానే ఉండేవాడు. సో బుల్లితెర యువ సామ్రాట్ అనేవాళ్ళు అనుకుంటారు. ప్రేమ లేఖలు కూడా బాగానే వచ్చాయండి అప్పుడు. నా ఆ టైంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉండేది. అదే ఎక్కువ ఉంది. మీరు ఏ ప్రశ్న వేసి ఏ వస్తుందో మీకు తెలుసు. ఓకే చెప్పండి. డెఫినెట్ గా ఏ టైంలో ఇది ఇలా విలాస్ పురుషులేనా, లేకపోతే వద్దులే మనకెందుకులే ఇట్లాంటి టైప్ సార్ మీరు? నాన్నగారు అంటే ఒక టైప్, అది మాకు తెలుసు. కదండి, నాకు ఎప్పుడు అంటే దేవుడు మనకి ఎప్పుడు లైఫ్ లో నా ఒక రీడింగ్ ప్రకారం గుడ్ అండ్ బ్యాడ్ 2 ఎప్పుడు ఇస్తాడు. వాట్ యూ చూస్ అనేది మనం ఇంపార్టెంట్. 2 ఇస్తాడు ప్యారల్గా. ఒక్కోసారి మనం అడ్డదారికి వెళ్తాం, తప్పుడు దారి వెళ్తాం, రియలైజ్ అవుతాం, మళ్ళీ వస్తాం. డీప్ గా వెళ్ళి నష్టపోయింది కానీ కోల్పోయింది కానీ ఏం లేదు, కానీ వెళ్ళేసి అయితే వస్తారు. డెఫినెట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదండి. ఇప్పుడు నిప్పు ఉంది, ముట్టుకోదురా అంటారు, మనం వింటామా? ముట్టుకుంటాం. కాలినా తెలిసాక వెళ్తామా? డెఫినెట్ గా
ఎప్పటికీ అన్ని మనం చూసాం. బట్ ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ అసలు పనికిరాదు. ఉన్నట్టు అసలు మాట్లాడకూడదు. మంచినేమో 10 మందిలో చెప్పుకోవాలి, చెడుని చెవిలో చెప్పాలంటారు. బట్ ఇక్కడ చెడునేమో ఊరంతా చెప్తారు, మంచిని చెవిలో చెప్తారు. అవునండి. అంటే నేను విన్నది, నేను చూసింది కూడా. అవును. చాలా మంది చెప్తుంటే ఇంటర్వ్యూలలో వింటమే. మేమేమో ఇండస్ట్రీ లోపలికి దూరి భూతద్దాలు పెట్టి మేమేం చూడడం కెమెరాలు పెట్టి కాబట్టి. మరి మీరేమో స్ట్రైట్ ఫార్వర్డ్. చాలా straight దెబ్బలు ఎక్కువ forward. తిన్నారా? దెబ్బలు ఎక్కువ కొట్టారా? దెబ్బలు తిన్నాను కానీ నేను అంత చాలా జాగ్రత్తగా ఉంటానంటే నేను కరెక్ట్గా ఉంటా. అలాగే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. ఎవరన్నా కొంచెం తేడా చేస్తే నేను చాలా తేడాగా ఉంటాను. నాన్న ఎప్పుడు బాధపడలేదా? ఇంత స్ట్రైట్ నాన్నగారికి ఎప్పుడు ఫార్వర్డ్, భయమే. నాన్నగారు అంటే కోపిష్టి అదే నా అదే కొడుకు. చెప్తాను. నాన్నగారు ఎంత శాంతంగా, ఎంత పిరిగిగా, ఎంత భయంగా ఉంటారో నేను అంత క్వైట్ ఆపోజిట్. డేర్ అండ్ డేరింగ్. నేను ఎవరికి భయపడను. నేను బాధపడరా ఆ విషయంలో? చాలా బాధపడతారు. ఆ. మా అమ్మ నాన్నగారు నా గురించి వీడు ఎలా బతుకుతాడు, ఏమిటో భయంగా ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, అది ఇది అంటూ ఉంటారు. అది వాళ్ళ వర్షను. నా వర్షన్ అంటే నేను న్యాయ పోరాటం. ఎప్పుడు అన్యాయం అనేది డామినేట్ చేయడానికి ట్రై చేస్తుందో నేను నా తరఫు న్యాయం నేను కోసం వెయిట్ చేస్తాను. అది గొడవ అని బయట ప్రపంచం ఎప్పటి నుంచి వచ్చింది ఇది? అంటే వేరే వాళ్ళని చూసా, లేకపోతే పరిస్థితులు వల్ల కొన్ని మైండ్ అలా మారిపోయిందా? కొన్ని ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలేము. అలా తెలియకుండా కొన్ని మనకి పరిస్థితుల వల్ల కూడా మారుతాం మధ్యలో. అంటే నేను ఫీల్డ్కి 2000లో వచ్చినా కూడా నాన్నగారుని చిన్నప్పుడు నేను చూస్తున్నాం కదండి. ఆయన ఎన్ని 100 సినిమాలు చేసినా కూడా పాపం ఆయన ఏ లెవెల్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది చూసాం కదా. పాపం ఆయన బాధలు చూసాం. మా అమ్మతో చెప్పుకుంటుంటే మా అమ్మ నాకు చెప్పేది. సో అది కూడా తెలియని ఇంపాక్ట్ ఉంటుంది. అబ్బా ఫీల్డ్ అంటే ఎంత కష్టమా, ఇన్ని ఉంటాయా, ఎంత గుడ్ ఉన్నా కొన్ని మైనస్ కూడా ఉంటాయి కదండి. సో అవన్నీ చూసి నాకు ఓకే ఫీల్డ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పి. ఎలాంటి బాధలు అంటే చాలా సినిమాలు తీశారు, మంచి సంపాదన. సంపాదన లేదంటే మా అమ్మ ఇప్పటికీ మా నాన్నని ఉండగా తిట్టిపోస్తుంది. ఏమంటే నేను గవర్నమెంట్ టీచర్ చేసేవాడిని, అక్కడ నాకు క్వార్టర్ ఉంది, కొన్ని రోజులు ఉంటే సొంతం చేసినారు, మీరు 550 సినిమాలు చేశారు, మీరు సంపాదించిన ఏంటి, ఫ్యామిలీ మెయింటైన్ చేశారు, ఒక సొంత ఇల్లు కట్టుకున్నారు, ఇది మనకు అప్పుడే వచ్చేది కదా అంటే ఇంత పేరు వచ్చేదా నీకు? సో మా నాన్నగారు ఇచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి? పేరు. డబ్బులు ఇచ్చేవాళ్ళు కదా పెద్దగా, అన్ని పెద్ద సినిమాలు చేశారు కదా మీ డాడీ. డిమాండ్ చేయాలండి. ఏమండి అప్పట్లో ఎంత హైమీలండి, దాంట్లో వేషం రావాలంటే అదే చెప్తున్నా. ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు టాలెంట్ ఉన్నవాడు వాళ్ళు డిమాండ్ చేయలేరు. ఆపర్చునిటీ పోతుందేమో ఒక భయం అండి అప్పట్లో. ఇప్పుడు స్కార్సిటీ ఉంది మీకు. ఈ సీరియల్స్ ఏమైనా వచ్చాక మీకు షార్టేజ్ కావాలి, కొత్త వాళ్ళు కావాలంటారు. అప్పట్లో లేదు, ఉన్నవాళ్ళే 4 చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాటిలో మా నాన్నగారు లాంటి పిరికితనం, సెన్సిటివ్ పర్సన్, ఇచ్చింది తీసుకుంటారు. నామాలు పెడితే మా నాన్నగారు పోయేటప్పటికి ఇన్ని చెక్కులు ఉన్నాయి, బౌన్సైన చెక్కులు. నేనైతే ప్రతి వాడి మీకు వేసేసేవాడిని. తేడా అది. సో మా నాన్నగారు ఆయన ఆ మెంటాలిటీ. గట్టిగా మాట్లాడితే మళ్ళీ క్యారెక్టర్ ఎవరేమో ఇలాంటి భయం. ఎంత టాలెంట్ ఉన్నా కూడా. ప్లస్ ఒక్క విషయం మా డిఎన్ఏలోనో హెరిడిటీ చెప్పచ్చు. నాన్నగారికి పోయేదాకా ఏ కొత్త సినిమా వచ్చినా చేయగలనా, ఏమండి నేను చేయగలనా ఈ వేషం, నాకు భయం వేస్తుందండి అనే ఒక భయం ఉండేది. అంటే ఆయన మీద ఎప్పుడు ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది కాదు, లో కాన్ఫిడెన్సే ఉండేది. అదే ఇది మా అక్కయ్య గారికి కానీ, మా అన్నయ్య గారికి కానీ, నాకు కానీ ఇప్పటికీ ఉంది. ఏ కొత్త ఆఫర్ వచ్చినా కూడా మేము భయపడతాం, సంతోషపడం, ఫస్ట్ భయపడతాం. ఆ భయంతో చేసేవాళ్ళం, అలా చేస్తూ ఉంటాం. ఒక్కసారి అలవాటు అయ్యి అబ్బా శబాష్ బాగుంది అన్నాక అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాం. అలా మా నాన్నగారికి ఆ భయం ఉండేది, నాకు ఇప్పటికీ ఆ భయం ఉంది. అందులో కే విశ్వనాథ్ గారి సినిమా వస్తే ఇంకా మా నాన్నగారికి జ్వరాలే వచ్చేస్తాయి. ఆయన సినిమా వస్తుంటే 1-4 సినిమాలు పోతాయి. ఎందుకంటే ఆయనకి డేట్స్, అందులో ఆయన కో డైరెక్టర్ గారు ఉన్నారు, నండూరి విజయ్ గారిని. ఆయనే మొత్తం సింహంలాగా మొత్తం చేసి డేట్లు ఎక్కడ ఇవ్వకుండా నో ఒక్కడి కూడా లేని చెప్పి. సో నాకు 3-4 సినిమాలు ఇప్పుడు పోయేది. విశ్వనాథ్ గారు డేట్స్ బల్క్ అడుగుతారు. ఆయన ఎప్పుడు ఎవరిని యూజ్ చేసుకుంటారో తెలియదు. క్రియేటివిటీ కదండి, సడన్గా ఒక ఐడియా వస్తుంది. ఈ ఆర్టిస్ట్ లేకపోతే ఆ క్రియేటివిటీ పోయింది కదా. సో ఆ భయం ఉండేది. విశ్వనాథ్ గారు అంటే మా నాన్నగారికి భయం. ఇంట్లో కూడా అలానే ఉండేవాళ్ళ? సినిమాలో ఉండే గెటప్ జాలీగా ఉన్నప్పుడు చాలా జాలీ. మాతో పాటు గోళీలు కానీ మా నాన్నగారు మాకు పేక నేర్పించారు. అలాగే క్రికెట్ ఆడతారు, బయటికి బీచ్కి తీసుకెళ్తారు, చాలా జాలీ. కాస్ట్యూమ్స్ విషయంలో ఆయన ఇంట్లో ఉంటే ఒక టవల్ వేసుకుంటారు అంతే. ఆయన మంచి పీక్లో ఉన్నప్పుడు ఆయన మా నాన్నగారు రామకృష్ణ పరమహంస గారి డిసైపుల్, సన్యాసం పుచ్చుకుంటా అని చెప్పి కాషాయంలో ఒక 5 శంకరాభరణం టైంలో మీకు మంచి పీక్లో ఉన్నారు.
ఆయనకి ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాగా, ఆయనకి కూడా ఆధ్యాత్మికత అనేది సైడ్ బై సైడ్ ఉంది, ప్రొఫెషన్. సడన్ గా సన్యాసం అని చెప్పి ప్యాంటు షర్టు చెప్పులు ఇవన్నీ అసలు వాడడం మానేశారు. కాషాయ వస్త్రాలు 5 ఏళ్ళు లాస్ట్ లో. ఒక్కొక్కప్పుడు అసలు వెళ్ళిపోతాను నేను ఫ్యామిలీ వదిలేసి చెప్పి మా అందరికి గుండు కొట్టి చేసి, నలుగురు పక్కనున్న లాల్బరి గారు కానీ వీళ్ళు కానీ దివాకర్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, సిరిమల సీతారామశ్రీ గారు అందరూ, ఏ రంగారావు నీకు బుద్ధుందా, ఏంటి ఇప్పుడు సన్యాసం, ఏంటి సన్యాసం అంటే ఇప్పుడు కాదు, అన్ని డ్యూటీస్ అయిపోయాక అప్పుడు పుచ్చుకోవాలి, అంతేగాని ఇప్పుడు మధ్యలో ఇలా వదిలేకపోతాయి అని చెప్తే. ఎందువల్ల వచ్చిందో ఆయనకు ఆలోచన? కొన్ని టఫ్ టైమ్స్ లో అంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బంది ఎప్పుడు దేవుడు పెట్టలేదండి. ఎందుకంటే ఎప్పుడు వచ్చింది ఆయనకి, అంటే ఆర్థిక ఇబ్బంది ఏం లేదండి. ఆర్థిక ఇబ్బంది ఏం లేదు. ఏవో కొన్ని టైంలో కొన్ని జరుగుతూ ఉంటాయి అలాగా ఏవో డిస్టర్బెన్స్, ఏవో డిప్రెషన్స్ ఏవో వస్తూ ఉంటాయి. అది కారణాలు మనం చెప్పలేం, కానీ ఆర్థిక ఇబ్బంది లేదు. అలాగనే లక్షలు సంపాదించారు నాన్నగారు. ఆయన వెళ్ళేటప్పటికి ఒక్క అప్పు లేదు. సాలిగ్రామంలో పెద్ద ఇల్లు మిగిల్చారు, 4-5 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ మిగిల్చారు. చాలా చాలా పెద్ద రెస్పెక్ట్, పేరు అనేది మిగిల్చి వెళ్ళారు. అవన్నీ మాకు ఇప్పుడు చాలా 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 గౌరవంగాను మంచి ఉపయోగంగా ఉంది. అంటే చెన్నై వస్తే వాళ్ళ ఇల్లులే మనందరికి చూడాలనిపిస్తుంది, చూడముచ్చటగా ఉంటాయి. అప్పుల్లో కాదు, ఇప్పుడు కూడా చెన్నై వచ్చామంటే అపార్ట్మెంట్లో ఉంటున్నామంటే పెద్ద పెద్ద వాళ్ళు కొంచెం నామూషిగా ఫీల్ అవుతారు. ఇండిపెండెంట్ హౌస్ లో ఉంటున్నాను నేను, మాకు గార్డెనింగ్ ఉంది, కార్ పార్క్ అంటే ఇలా చెప్పుకుంటారు ఆర్టిస్టులు. అంటే అలాంటి వైభవం చూశారు కదా వాళ్ళు. ఈ రోజు చిన్న చిన్న అగ్గిపెట్లు ఉన్న ఈ గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఎవరు రావడానికి ఇష్టపడరు. మీరు చూడండి, చెన్నైలో ప్రతి యాక్టర్లు చాలా పెద్ద ఇల్లు, పాత అయినా కూడా 2 గ్రౌండ్లు 3 గ్రౌండ్లు 4 గ్రౌండ్లలో పెద్దగా ఉంటాయి. కానీ ఫెసిలిటీస్ ఏం లేకపోయినా కానీ వాళ్ళొక ఆనందం. బట్ నాన్నగారు అంత ఇష్టపడి కట్టిన ఒకే ఇల్లు, సినిమా మీద సంపాదించిందో, నాన్న ఇబ్బందులు పడి సంపాదించింది. సాలిగ్రామంలో అందరూ వరుసగా ఉంటాయి ఇల్లు ఉంచారా, అది అమ్మేశారు మీరు? నాన్నగారు వల్ల కాదు, నేను చేసిన పర్సనల్ అప్పుల వల్ల నాన్నగారు పోగానే నేను ఆ ఇల్లు అమ్మేశాను. అమ్మేసి మా అక్కయ్య గారికి, మా అమ్మగారికి, మా అన్నయ్యకి నాకు వాటా పంచుకుని ఎవరు వాళ్ళు వేరే వేరే కట్టుకున్నాం, స్థలం కొనుక్కొని కట్టుకున్నాం. అంటే నేను అప్పట్లో నేను కొంచెం దానాలు ధర్మాలు, ఫ్రెండ్స్ గిన్స్ అవన్నీ అన్నీ ఉండేవి. దుబారా ఖర్చు ఎక్కువ. దుబారా ఖర్చు ఎక్కువ ఉండేది. మా నాన్నగారు ఉండేదాకా నా సంపాదన అసలు రూపాయి ఇచ్చేవాడు కాదు. నా సంపాదన నా ఖర్చులకే, నా జలసాలకే. నాన్నగారు పోయిన తర్వాత అర్థమైందా నాన్నగారు ఎలా పోషించారు మమ్మల్ని? నాన్నగారు పోయాక ప్రతి మాట ఆయన చెప్పింది ఎంత కరెక్ట్, ఎంత సత్యం అనేది అనిపిస్తుంది. అలాగే నేను ఒకటే అనుకుంటున్నా, నాకు ఈ ప్రొఫెషన్లో ప్యాషన్ లేదు, కానీ ఎక్కడి నుంచి వస్తాయి ఆఫర్స్, ఇన్ని ఆఫర్స్ వెతుక్కుంటూ మంచి ఆఫర్స్. నేను నమ్మలేను. నాకు మా నాన్నగారు 63 ఏళ్లకే ఆయన చాలా కోరిక, ఇంకా నేను బతకాలి, ఇంకా వేషాలు చేయాలి, ఆ కోరికతో పోయారు. ఆయన ఒక్క ఇదే నాకు అండగా, ఆయనే నాకు తోడుగా ఉండి నన్ను ఇలా నడిపిస్తున్నారు. ఆయన ఇది లేదు, ఆ భౌతిక దేహంతో ఆయన వెళ్ళిపోయారు. ఆయన నన్ను ఇలా నడిపిస్తారని చెప్పి నాకు ఒక నమ్మకం అండి. ఏదైనా చెప్పాలంటే చిన్న ఏజ్ లో చనిపోయారు ఆయన. 63 ఒక డ్రామా రిహార్సల్ జరుగుతుంటే కన్యాశుల్కం ప్రెస్ మీట్కి వెళ్ళొచ్చారు. షూట్ లోనే హార్ట్ అటాక్ తో కింద పడిపోయారు. అవన్నీ ఫాల్స్ న్యూస్ అండి. ప్రెస్ మీట్కి వెళ్ళొచ్చారు. ఒక 3 రోజుల్లో ప్లే అనగా 6 hours ప్లే, కన్యాశుల్కం కంప్లీట్. ప్రెస్ మీట్కి వెళ్ళారు, వచ్చారు. కింద ఇప్పుడు శాస్త్రి గారు ఉండేవారు. శాస్త్రి గారు ఉన్నారా? లేదు, ఆయన అప్పటికి హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఇంకెవరో ఉన్నారు. పైన మెట్లు ఎక్కుతుంటే కూలిపోయారు. తీసుకెళ్ళడం 50 రోజులు నరకం అనుభవించారు. 50 రోజులు ఉన్నారు. 50 రోజులు ఉన్నారు హాస్పిటల్లో, విజయ హాస్పిటల్లో ఉన్నారు. ఆఖరిని ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి, ఆయనకు వచ్చిన ఎయిల్మెంట్స్కి ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తారని చెప్పి వెనకాల తెలిసిన వాళ్ళు చెప్తే, వాళ్ళు మా అమ్మగారిని తీసుకుని నన్ను చేర్పించాలని గవర్నమెంట్ హాస్పిటల్లో వెళ్ళి తీసుకుని చేరిన నెక్స్ట్ డే చెప్పేశారు మాకు, ఆయన బతకరండి, అన్ని ఆర్గన్స్ ఫెయిల్యూర్ అయిపోయాయండి. ఎందువల్ల సార్? ఆయనకి హ్యాబిట్ లేదు, ఒకే ఒక వ్యసనం సిగరెట్ ఉండేదండి. ఆయన 7th క్లాస్ నుంచి ఎప్పటి నుంచో ఆయనకు అలవాటు. 60 షష్ఠిపూర్తి చేసాం, చక్కగా చేసాం. 60 ఏళ్ళు రామకృష్ణ మఠంలో ఒక భక్తురాలు ఆవిడ చూసి మా నాన్నగారిని చాలా భక్తిగా ఉన్నారని చెప్పింది. బయటకు వచ్చారు, బస్సు ఎక్కే ముందు, ఆటో కూడా ఎక్కరు ఆయన, బస్సు ఎక్కే ముందు సిగరెట్ కాల్చుకుని వెళ్ళారు. ఆ వాసన ఏదో వస్తే, చిచ్చి ఏమిటి ఇంత భక్తిగా ఉన్నారు మీరు సిగరెట్లా అనేటప్పటికీ ఇన్నేళ్ళు రాని ఒక పౌరుషం వచ్చి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో తీసిపారు.
అప్పటి నుంచి ముట్టుకోవాలి. సో మా నాన్నగారికి ఆ టెన్షన్ లోపల డెవలప్ అయ్యింది. ఏమన్నా ఒక టెన్షన్ ఉంటే ఒక సిగరెట్ కాల్చుకుంటే రిలాక్స్ అయిపోతారు. నాకు అలవాటు ఉంది. ఆ సిగరెట్ ఎప్పుడు సాక్రిఫైస్ చేశారో అప్పటి నుంచి ఆ 3 ఏళ్లలో ఆయన టోటల్ ఆర్గన్స్ అన్నీ పాడైపోయాయి. అదొక్కటే కారణం. ఇప్పటికీ మా అమ్మ అంటుంది, నాయన నువ్వు మీ నాన్నలాగా సిగరెట్లు మానక నాయన, తగ్గించరా నాన్న, తగ్గించరా నాన్న, తగ్గించు కానీ మానకంటుంది. ఎందుకంటే తెలుసు, మన అమ్మకి తెలుసు ఆ సిగరెట్ మానడం అనేది మా నాన్నగారికి ప్రాణం మీదకి వచ్చింది. ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలండి. బుక్ రీడింగ్ అనేది ఒక రిలాక్సేషన్, కొంతమంది టెన్షన్లో ఉన్నప్పుడు, లేకపోతే ఏదో ఒక స్పోర్ట్స్ ఆడడం ఒక రిలాక్సేషన్. అలాగే మా నాన్నగారికి గుడికి వాటికి వెళ్తారు. ఆ సిగరెట్ అనేది ఆయనకి చాలా అలవాటు, ఎక్కువని కాదు, చాలా అలవాటు ఉంది. అది కూడా మానేశారు. మానేటప్పటికి లోపల టెన్షన్, ఓ పక్క నాటకాలు, ఓ పక్క సీరియల్, ఎప్పుడన్నా సినిమాలు, ఇవన్నీ ఆ టెన్షన్ బయటపడటానికి సిగరెట్ మానేశాడు. 3 ఏళ్లలో మొత్తం ముంచేసింది. మధ్యలో టైఫాయిడ్ కూడా వచ్చింది నాన్నగారికి. ఆ టైంలో ఫ్యామిలీ డాక్టర్ మాట విని సరిగ్గా చూసుకోక మజ్జిగలు తాగేసి మా అమ్మగారిని అటు మ్యాంగ్లూరు, అటు కర్ణాటక యాత్రకు తీసుకెళ్ళి ఆరోగ్యం. ఇప్పుడు చావుకి ఏదో ఒక కారణం ఉండాలి కదండి. బ్రాహ్మణ కుటుంబం కదా మాది, బ్రాహ్మణ కుటుంబం. ఎటువంటి అలవాట్లు లేవు ఆయనకి? లేదండి, ఒక సిగరెట్ తప్ప. నాన్ వెజ్ తినరు? నాన్ వెజ్ అసలు కేకులు కానీ బిస్కెట్లు కానీ ఇవన్నీ అసలు దాంట్లో ఎక్కువ ఉంటాయని చెప్పి అసలు తినరు. అంత ఇదానికి. ఒకప్పుడు జున్ను మా నాన్నగారికి చాలా ఇష్టం. అప్పుడు మా నాన్నగారికి ఏదో జ్వరం వస్తే ఉత్తినే మా మామగారు, నాన్న అది తినకూడదు, దాంట్లో కోడిగుడ్డు ఉంటుందంటే ఆ జున్ను కూడా మానేశారు. జ్వరం వచ్చినప్పుడు జున్ను తినకూడదు అని ఉత్తిని సరదా చెప్పడం మా మామగారు, ఆయన దాంట్లో కోడిగుడ్డు ఉంటుందంటే మానేశారు. అలాగే మా ఇంట ఎవ్వరూ అసలు నాన్ వెజ్ అనేది అసలు అలవాట్లేదు. చిన్నప్పుడు అంటే నేను పుట్టే ముందు కొంచెం ఆయన కొంచెం అప్పుడప్పుడు బీర్ కానీ ఇలాంటివన్నీ జల్సాగా తీసుకున్నారు. వాళ్ళ బ్యాచ్ ఉండేది, రాజుబాబు గారి బ్యాచ్, ఆంధ్ర దిలీప్ చలం గారి బ్యాచ్, వీళ్ళంతా మంచి బ్యాచ్. ఇప్పుడు కే విశ్వనాథ్ గారి లాగా చలం గారు కానీ, పద్మాలయ కానీ, పిఏపి కానీ, వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సహించారు నాన్నగారు. సో మా నాన్నగారు మంచి ఫ్రెండ్స్. చలం గారు మెయింటైన్ చేస్తారు ఫ్రెండ్స్. అప్పట్లో మంచి డ్రెస్సులు వేసేవారు మా నాన్నగారు. నువ్వు పుట్టావు అన్నీ పోయారా అంటే తిడతారు. అయితే అప్పట్లో మంచి జాలీగా ఉండేవారు ఆయన. ఆయనంతా మీకు వచ్చింది, ఆయనంతా దానివల్ల పోయినాయి. బట్ ఆర్థిక ఇబ్బంది ఏం లేదు అసలు? లేదండి. ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడటం ఎప్పుడన్నా అంటే మనకి ఆఫర్లు తగ్గిపోయిన తర్వాత కుటుంబ దీని మీద అనేది నెల జీతం లా కాదండి. సినిమాలు బ్రేక్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు టైం బాగుండు కదా, బ్రేక్ ఒక్కోసారి నెలలు వస్తాయి. అలాంటప్పుడు చిన్న అప్పులు, అది కూడా భయపడేవారు. ఒక్కోసారి వెళ్తే ఆయన అప్పటి ఒకే మనిషి చంద్రమోహన్ గారు, ఆయన అందరికి ఇచ్చేది. ఏమన్నా వస్తే ఇంకా ఆయన బయట ఇంకెక్కడ అప్పు చేయరు. ఆయన చంద్రమోహన్ గారు వెళ్తారు, చంద్రమోహన్ ఇదిగో తీసుకురాగారు. ఇక్కడ మా ఇంటి ఎదుర్కొనే పెద్ద స్థలం ఉండే చంద్రమోహన్ గారు 2 ఇళ్ళు, అక్కడ బ్యాడ్మింటన్ వాళ్ళ స్థలంలో ఆడేవాళ్ళు. రేవరాజ మిన్సెట్టి గారు, మన కృష్ణారెడ్డి గారు, సినిమాల్లో కెమెరామెన్ శరత్ గారు, మేము. బట్ ఆయన చూసి జాగ్రత్త పడలేదా? నాన్న లాంటి వాళ్ళు చాలా మంది చంద్రమోహన్ గారు సినిమాల మీద సంపాదించింది ఎక్కువ ప్లేస్ల మీద పెట్టారు. రియల్ ఎస్టేట్ శోభన్ బాబు గారిని చూసి బాగా నేర్చుకున్నారు ఆయన. వాళ్ళిద్దరు మంచి దోస్తులు కాబట్టి. అలా నాన్నగారు కానీ వీళ్ళ టీం కానీ. శోభన్ బాబు గారు అంటే మా నాన్నగారు పెద్ద పిఆర్ మెయింటైన్ చేయరు. నేను నాలాగానే, నాలాగా ఆయన కాదు, ఆయన ఎప్పటితో పని చేసుకొస్తారు, ఇంట్లో కూర్చుంటారు, పూజ చేసుకుంటారు, భవనంగా గుడికి వెళ్తారు. పక్కన పొట్టి ప్రసాద్ గారు, ఆయన పిఆర్ బాగా మెయింటైన్ చేస్తారు అందరితో, హాస్యంతో, వాటితో మాటలతోటి. సో సోహన్ బాబు అందరూ ఫోన్ చేసి అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఫోన్లో. ఆయన అడ్వైస్ చేస్తారు, ఇన్వెస్ట్ చేయి, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయి. మా నాన్నగారు ఎందుకులే మా ఇంటి పక్క స్థలం కూడా పెద్దది వచ్చేది, డబ్బులు ఉండి కొనలా. అలాగే హైదరాబాద్లో కూడా మరి ఇండస్ట్రీ మారాక అక్కడ మా నాన్నగారికి ఇచ్చారు. ఎందుకు ఆ కొండల్లో, ఆ రాళ్ళల్లో ఎందుకు ఏం అవసరం వస్తుంది అనేది ఆయన పట్టించుకోవాలి. సేమ్ ఇంతే ఆయన మేనరిజం ఉండేది. సో అది కూడా అమ్మేశారు. ఇంకా అది అసలు కొనలేదు. ప్రాపర్టీస్ మీద ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక్క ఇల్లే మా నాన్నగారికి. మా మామగారి ప్రాపర్టీ 2 ఎకరాలు మా కొంటిపుర పామర్, మా మామగారి ఊర్లో ఉంది ఆస్తి. ఆ ఆస్తిని ఒకడు కాజేసాడు, కవులకి ఇచ్చారు. అది ఎవరంటే మన చలపతిరావు గారి అన్నయ్య కుమారుడు ఎవరు. చలపతిరావు గారు చాలా మంచి అయినా, శాలిగ్రామం వచ్చే ముందు మన హీరో సూర్య గారు, నాన్నగారు శివకుమార్ గారు ఆ వీధిలోనే మేము ఉండేవాళ్ళం అదిగింట్లో అప్పట్లో.
సో అప్పటి నుంచి ఫ్రెండ్. సో ఆయన చెప్పి మేము ఆ స్థలాలు కవులకి ఇచ్చాం. చలపతి గారు చాలా మంచివారు, వాళ్ళ అన్నయ్య గారు చాలా మంచివారు. ఆయన పోయే ముందు కూడా చెప్పారు, రంగారావు ఇది నీ మీద రాయించుకో, నీ మీద రాయించుకో. మా నాన్నగారు ఎందుకే అవసరం లేదు అని చెప్పి వదిలేశారు. ఎప్పుడు ఆయన పోయారో వాళ్ళ సంతానం తర్వాత రాయించుకున్నారు. సో మోసం చేశారు. అందుకని ఇప్పటిదాకా నేను మా నాన్నగారు వాళ్ళ మా అమ్మగారు ఊరికి తీసుకెళ్ళలేదు, నేను అసలు వెళ్ళదలుచుకోరా. ఆ పామర్రు కొండిపురం అనేది ఉంది మన బందరు గుడివాడ దగ్గర. మా తాతలు ఊరు పక్క ఇక్కడ అద్దంకి దగ్గర కలవకూరు. ఓకే. అక్కడికి 70 ఏళ్ళు మా నాన్న కూడా తీసుకెళ్ళా. నేను మళ్ళీ వెతుక్కుంటూ మా మహాలక్ష్మి అమ్మవారు మా తాత ముత్తాతలు గుడి కట్టారు అక్కడ. అది నాకు ఒక గుళ్ళో చెప్పి మా పెనాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు కజిన్ బ్రదర్. యాక్చువల్ మా నాన్నగారికి నో సిబ్లింగ్స్, ఒక్కళ్ళే. మా పెత్తాతగారు అబ్బాయిలు ఉన్నారు. ఆయనలో పెద్ద ఆయన రంగావజుల ఆదిశేషయ్య గారు, ఆయన SBI విజయవాడ. మా నాన్నగారికి సినిమాలో ఎంత పేరుందో నాటకాల్లో మా పెదనాన్నగారు అంత పేరుంది. ఆయన కోట శంకర్రావు గారు, శ్రీనివాసరావు వీళ్ళందరూ కొలీగ్స్, బ్యాంక్ కొలీగ్స్ ఓకే నాటకాలు. మా పెదనాన్నగారు నేను మళ్ళీ క్లోజ్, చాలా క్లోజ్. ఓకే. ఆయన దగ్గర పెదనాన్న చెప్పారంటే, రే ఈ ఊర్రా మీ మామగారు ఊరు, అది పామర్ కొండిపోయి అది కదరా, మీ తాత ఊరు అసలు కలవకూరు అద్దంకి దగ్గర, ఇలా గుడి దగ్గర మహాలక్ష్మి గుడి అంటే. అప్పుడు వెతుక్కుంటూ వెళ్తే తెలిసి ఇప్పుడు ఆ ఊరితో టచ్లో ఒక 5-6 yearsగా నేను. ఇప్పుడు నా కార్ జర్నీ చేసినప్పుడు హైదరాబాద్కి వాటికి అక్కడికి వెళ్ళి గుడిలో ఇద్దరు చేయడం, మన వల్ల అయింది అమ్మవారికి శివుడి గుడికి ఇవ్వడం, అలా చేస్తూ ఉన్నాను. బట్ శివ గారు అంటే సాక్షి రంగారావు గారిని తెలుగు ఇండస్ట్రీ, తెలుగు వాళ్ళు బాగా ప్రోత్సహించారు, మంచి క్యారెక్టర్లు కూడా చేశారు. తమిళ్లో ఆయనకి పేరు లేదు పెద్దగా చెప్పాలంటే. తమిళ్లో చాలా ఆఫర్లు వచ్చాయి కానీ అక్కడ బిజీ వల్ల చేయలేకపోయారు. నో నాట్ బిజీ. మా నాన్నగారికి ఏంటంటే పేరు ముఖ్యం, డబ్బు కాదు. మా వీధిలోనే బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ ఉండేవారు. చాలా ఆఫర్లు వచ్చాయి. నాకు తమిళ భాష రాదు, దాని మీద కమాండ్ లేదు. అదే ఏదో సమ్ రీజన్ కాదు, ఓన్లీ రీజన్ నాకు 10 మంది నన్ను అప్రిషియేట్ చేయాలి కానీ ఒక్కడైనా సరే నన్ను హేళన చేయకూడదు అనేది ఆయన రీజన్. నాకు భాష మీద కమాండ్ లేదు, ఎందుకు చేస్తాను నేను అని చెప్పి ఆయన వచ్చిన యాక్టింగ్ కి భాష అనేది డెఫినెట్గా అంటే డెఫినెట్గా కావాలి. భాష మీద కమాండ్ లేకపోతే ఇప్పుడు మాతోనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు సీరియల్స్లో కర్ణాటక కేరళ నుంచి వస్తారు, ఒక్క ముక్క రాదు. మేము ఏదో నవ్వుకుంటాం. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చూసి చేసే తప్పులు చూసి నవ్వుకుంటా, అలాంటివి కూడా నచ్చదు. పేరు వచ్చిన తర్వాత పేరు పోగొట్టుకోవడానికి ఎవరు ప్రిపేర్గా ఉంటారు చెప్పండి? కొంతమంది చేసే డబ్బు కోసం, మా నాన్నగారు డబ్బు కోసం కాదు, పేరు కోసం. మీరు చేస్తున్న డబ్బు కోసమే కదా? లేదండి, పేరు కోసం. మీరు కూడా ప్రొఫెషనల్. దేవుడు నాకు ఒక ప్రొఫెషన్ ఇచ్చాడు, ఆ ప్రొఫెషన్కి డబ్బులు తీసుకుంటున్నాను అంతే. అది డబ్బు కోసం చెప్పలేము. నేను తీసుకున్న డబ్బుకి నేను న్యాయం చేస్తున్నాను లేదా, ఓకే, అక్కడ లోపం చేస్తే డబ్బు కోసం అవుతుంది. అంతగా ఆదరించిన తెలుగు ఇండస్ట్రీ ఆయన కొడుకైన సాక్షి శివని ఎందుకు ఆదరించలేదంటే ఏం చెప్తారు? చూడటానికి బాగుంటారు, మంచి హైట్, లుక్స్ ఉన్నాయి, మంచి ఫాదర్ రోల్స్ చేయొచ్చు, హీరో అన్నగా చేయొచ్చు, అనుకుంటే చాలానే చేయొచ్చు. కానీ తెలుగు ఇండస్ట్రీ మిమ్మల్ని దూరం పెట్టడానికి రీజన్ అంటే ఏమైనా ఉందా? నేను ఒక్కళ్ళని ఫోన్ చేసి అడగను, వేషం ఇవ్వండి, కాల్ చేసి అడగను. అదొక మెయిన్ రీజన్ అండి. ఇప్పుడు మా నాన్నగారికే ఇండస్ట్రీ అక్కడ మారే తగ్గింది. ఎందుకని? రంగారావు షిఫ్టే రాలేదని. యాక్చువల్ రీజన్ ఆయనకి ఇప్పుడు కొంచెం డబ్బున్న వాళ్ళు ఇక్కడ ఇల్లు ఇవన్నీ ఉంచుకుంటారు, అక్కడ కొనుక్కునే కెపాసిటీ ఉంది. మా నాన్నగారికి ఎప్పుడు ఆ కెపాసిటీ రాలా. వెళ్ళారా, సంపాదించారా, ఆ నెలకి ఖర్చులు వెళ్ళాయా, ఇంకా ఉన్న చుట్టాలు వచ్చారు, ఇలాగ ఏదో కార్యక్రమం చేశారు అంతే తప్పితే ఎప్పుడు సేవింగ్స్ అనేది వేలల్లో కూడా లేవు మా నాన్నగారికి. ఎప్పుడు ఇన్నేళ్లలో వేలల్లో కూడా లేవు. నెల వచ్చేసరికి అంతే. అలాగ ఉన్నప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఎలా చేస్తా? అప్పటికే మేము చదువులు ఉద్యోగాలు వచ్చాక ఇక్కడ అలవాటు అయిపోయింది. అందుకని బట్ మీరు ఫీల్డ్కి వచ్చాక కూడా రాలేదు కదా అక్కడికి? రాలేదు. మధ్యలో సీరియల్స్ చేశారు. సీరియల్స్ కూడా ఇక్కడ ఉండేది అప్పుడు. అప్పటికి ఫస్ట్ సినిమా ఇండస్ట్రీ మారింది. నాన్నగారు వెళ్ళలేకపోయారు, అంటే ఆర్థికంగా అక్కడ ఇంకొక ఇల్లు కొనుక్కుని. ఎందుకంటే మా నాన్నగారు కూడా సేమ్ ఇంటి ఫుడ్ ఏమని అలవాటు. మా అమ్మగారు అక్కడ తీసుకెళ్తే మమ్మల్ని చూసుకుంటారు, అప్పటికి మాకే పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఇది లేదనమాట, అంత కెపాసిటీ లేదు. దేవుడు ఇవ్వాల, పేరు ఇచ్చాడు కానీ అంత డబ్బులు ఇవ్వలేదు. మా నాన్నగారికి ఆశ లేదనుకోండి ఫస్ట్. సో నేను మిమ్మల్ని కాంట్రవర్సీ లోపలికి తీసుకెళ్ళలేను కానీ తీసుకెళ్ళను కూడా. మనిషి అన్నాక తప్పు చేయని వాడే ఉండడు. తప్పు చేయడం మానవ నైజం, దాన్ని సరిదిద్దుకోవడం కూడా మన నైజం అని చెప్తాం. కాబట్టి ఒకనొక టైంలో ఒక 3-4 years బ్యాక్ మీరు లాస్ట్ సీరియల్ అని చెప్పారు కదా? అవునండి. ఆ సీరియల్ తర్వాత కొంత రచ్చే జరిగింది మీ మీద. జరిగింది.
మిమ్మల్ని బైకాట్ చేసేయమని, మిమ్మల్ని సీరియల్స్ లో అన్అఫీషియల్ గా చెప్తున్నారండి. కొంత కొంత అంటే బయట కొంత మీ మీ పేరుని గట్టిగానే వాడారు, బ్యాడ్ గా రకరకాలుగా వాడారు. ఓకే, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, కొడితే కుంభస్థలాన్ని కొట్టినట్టే మాట్లాడతారు అంతే, కదా. అంతే. ఇవన్నీ ఎలా డైజెస్ట్ చేసుకోగలిగారు, ఎలా ఓవర్కమ్ చేసుకొని నా ప్రొఫెషన్ లో ప్యాషనేట్ కాదు, నాకు ఒక పెద్ద ఎయిమ్స్ అనేది లేదు. ఐఎమ్ కంటెంటెడ్. వచ్చిన దాంట్లో తృప్తి పడతా, రాలేదా కూర్చుంటా, అప్పులు చేస్తా, మళ్ళీ వస్తే మళ్ళీ అప్పులు తీరుస్తా. ఇప్పుడు అక్కడ ఏదో ఒక చిన్న గొడవ అయింది, వాళ్ళు ఏదో చేశారు అన్నబిడ్డగా ఏదో, నేను ఒక ప్రొడ్యూసర్, నాకు డబ్బులు ఎగదొబ్బాడండి, నాకు రీచబుల్గా లేడండి, నేను నా ప్లాట్ఫామ్లో ఉన్నాడండి, సోషల్ మీడియాలో వాయించానండి, అది అందరం చూసాం, వాయించానండి. దాన్ని పెద్ద ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఇష్యూ చేసి అవి ఇవి చేసి దాన్ని ఏదో బ్యాన్ చేస్తా, ఏం చేస్తాను, మీరు చేసేది ఏంటయ్యా, నాకే ఇలాడైతే చేయను అని చెప్పి నేను చెప్పాను. అన్అఫీషియల్గా చేశారు కానీ అఫీషియల్గా దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ గట్స్ టు మేక్ ఇట్స్ లీగల్. ఒక లెటర్ పంపించమని చెప్పండి నాకు, అయితే ఇక్కడ మా యూనియన్ మెంబర్ ఇక్కడ పంపించమని చెప్పండి. ప్రొడ్యూసర్ డబ్బులు ఎక్కొట్టాడు, నేను వాడిని డ్యామేజ్ చేశాను ప్లాట్ఫామ్లో, డబ్బులు ఇచ్చుంటే అయిపోయింది కదా. దే మేడ్ ఇట్ మెస్, నాట్ మీ. ఇప్పటికీ నాకు ఈ 3 ఏళ్లలో నాకు 30-40 ఆఫర్లు వచ్చారు. ఇంకా వాళ్ళందరూ కొంతమంది కూటముడుగా ఉండి అక్కడ నాకు స్పాయిల్ చేస్తున్నారు. ఇప్పటికీ లాస్ట్ వీక్ కూడా నాకు ఆఫర్ వచ్చింది. ఎందుకు మీ మీద అంత పగ? స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను, ఐ డెంట్ గివ్ ఎ ఛాన్స్. నేను కరెక్ట్గా ఉంటా, ఎప్పుడు వాళ్ళ సైడ్ నేను ప్రొడక్షన్ కానీ పేమెంట్ ఎగదప్పడం లోపాలు చెప్తూ ఉంటా. అవన్నీ వాళ్ళు గడిచిపెట్టుకున్నారు. ఒక పర్సనల్ ఇష్యూ అనేది ఒక 3-4 ఇయర్స్లో ఒక పర్సనల్ ఇష్యూగా పర్సనలే ఒక తప్పు చేశానండి. దట్ ఈస్ డిఫరెంట్. ఒక వేషాన్ని తీస్తారండి, అయిపోయింది. దట్ ఈస్ డిఫరెంట్. ఛానల్కి చెప్పాను, ప్రొడ్యూసర్ చెప్పాను, అయిపోయింది. అది దాంతో దానికి అయిపోయింది, పర్సనల్ తప్పు చేశాను. బట్ నేను వాంట్ చేశాను, తెలిసి చేశారు. అది కూడా తెలిసే ఏంటి చెప్పాను, సార్ నన్ను తీసేయండి సార్, నేను చేయలేను, నాకు పర్సనల్ ఇష్యూ ఉంది, లేకపోతే అవతల వైపు వాళ్ళు తీసేయండి, నేను వర్క్ చేయలేను, నన్ను తప్పు చేయను ఒకటి ప్రొఫెషనల్లో చెప్పాను. అయినా వాళ్ళు మెయిన్ క్యారెక్టర్ కాబట్టి వాళ్ళు లేదని అన్నారు. బట్ నేను ఊహించినట్టే, నేను చెప్పినట్టే ప్రొఫెషన్లో ఒక ఆర్టిస్ట్ చెడామడా తిట్టిపారు దుబ్బాను, అయిపోయింది. నన్ను రీప్లేస్ చేశారు. రైట్, దట్ ఈస్ ఓవర్. నన్ను పంపించి నెక్స్ట్ షెడ్యూల్ పిలుస్తా అని చెప్పి పంపించి ఆన్ ది వేలో ఫోన్ చేసి, సార్ మిమ్మల్ని రీప్లేస్ చేస్తామని చెప్పారు. చేసుకోండి సార్, నేను చేసింది ఒక తప్పు, చేసుకోండి, నా డబ్బులు ఇవ్వండి అన్నాను. ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఎగదబ్బారు. 15 రోజులుగా నన్ను ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఒక చిన్న డిప్రెషన్లో ఉన్నాను, పెద్ద డిప్రెషన్లో ఉన్నాను. డబ్బులు రావాలి కదా, నేను తప్పు చేశాను. డిప్రెషన్ అంటే వెళ్ళిపోయాను. అది ఓకే, అది ఓకే. ఇక్కడ చెన్నైలో ఉందా డిప్రెషన్? నాకు యాక్చువల్గా ఏంటంటే ఖుష్బు గారి సీరియల్లో లక్ష్మీ స్టోర్స్ అనే దాంట్లో ఒక పెద్ద షటర్ తల మీద పడి నేను చచ్చి బతికా. కరెక్ట్గా స్కాల్ప్ మీద పడింది. అదే కనుక ఇక్కడ ఒక 12-15 ఫీట్ షటరు, హైట్ ఒక 15-20 ఫీట్ నుంచి పడి కరెక్ట్గా కట్ అయింది ఇక్కడ. నాకు ప్లాస్టిక్ సర్జరీ అయింది, స్కాల్ప్ సర్జరీ, కరెక్ట్గా స్కాల్ప్. అదే కానీ స్కల్ మీద పడి ఉంటే బొర్ర చెక్కలయ్యేది. అది ఎప్పుడు July 1, 2019 ఆయుష్ అయిపోయింది యాక్చువల్గా. ఇంకా ఏమున్నాయో గుడ్ ఆర్ బ్యాడ్ అనుభవించాలి. అది జరిగిన తర్వాత ఏంటంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని, భయం వేసేది. హైదరాబాద్కి వెళ్ళాలంటేనే షూటింగ్కి ఈ హోమ్ సిక్ అయిపోయేవాడిని, ఏడుస్తూ వెళ్ళేవాడిని. అక్కడ అసిస్టెంట్ డిపెండ్ అవ్వాలి, ఫుడ్ కానీ ఇది, అలా బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయేవాడిని. బట్ బిజీగా ఉండేవాడిని. మళ్ళీ కెమెరా ముందుకు వెళ్తే మళ్ళీ మామూలే, సడన్గా వస్తే మళ్ళీ డిప్రెషన్ అయిపోయాడు. మెమరీ లాస్ అయిందా ఏమన్నా? అయ్యిందండి, కొన్ని అయింది. ఇప్పటికీ నాకు సడన్గా నాకు జ్ఞాపకం రావు. బట్ ఇప్పుడు కొంచెం ప్రాపర్ మెడికేషన్ వాడుతున్నాను. ఆ డిప్రెషన్లో ఒక పర్సనల్ ఇష్యూ ఒకటి జరిగింది, అది అయింది. బట్ తెలుగు వాళ్ళు ఇప్పుడు పిలుస్తూనే ఉన్నారా? దాదాపు 30-40 ఆఫర్లు వచ్చాయండి. ఎవరు చెడగొడుతున్నారు? జీ వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ. ఎందుకు అదే ప్రొడ్యూసర్ మేనేజర్ ఫోన్ చేశాడు, అడిగాడు. వాళ్ళు ఏంటంటే నేను తప్పు చేశాను వాళ్ళు అనుకుంటున్నారు. నేను చెప్పాను, నువ్వు డబ్బులు ఎగదబ్బావు, నేను సోషల్ మీడియాలో నేను డ్యామేజ్ చేశాను, నేను తప్పు చేయలేదు, ఐ విల్ నాట్ బెండ్. నేను చిన్న తప్పు చేసినా ఎవరి మీద కాళ్ళ మీద పడ్డా నాకు ఈగో ప్రాబ్లం లేదు. తప్పు చేయకుండా ఎవరి దగ్గర నేను బెండ్ అవ్వను. సీరియల్స్ అంటే బైకాట్ చేయగలిగారు, సినిమాలు చేయలేదు కదా? సినిమాలు చేయొచ్చు కదా మంచిగా. వాళ్ళు కచ్చెకెడితే ఏమైనా చేయొచ్చండి, లింక్స్ పెట్టచ్చండి. అయినా కూడా నేను సినిమా చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 13th హైడ్ అండ్ సీక్ అని ఒక సస్పెన్స్ థ్రిల్లర్, దాంట్లో మంచి వేషం చేశాను. ఓకే, చూద్దాం దేవుడి దయ వల్ల. సో ఇప్పుడు వస్తున్నారు అనమాట. అయితే అది చేసి ఆల్రెడీ 1.5 year అయిందండి. 1.5 year అయింది ఆ సినిమా చేసి, బట్ లేట్ రిలీజ్ చేస్తున్నారు. మీరు బాగా సెట్ అవుతారు, అందుకని నేను చెప్పింది.
సెట్ ఇప్పుడు ఈ గెటప్ తో అయితే తెలుగు వాళ్ళకి చాలా మంది కావాలి. అది మా తెలుగు అబ్బాయి, మా సాక్షి రంగారావు గారి అబ్బాయి, మా అంటే తెలియదు చాలా మందికి, మీరు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు కాబట్టి. నా వెల్ విషర్స్ ఇండస్ట్రీలో కాదు, పర్సనల్గా అందరూ చెప్తారు, శివ శివ అడుగు శివ, వెళ్ళు శివ, మంచి ఫ్యూచర్ ఉంది శివ, దేవుడికి అన్నీ ఇచ్చాడు శివ అంటే. నాకు కొన్ని మైనస్ ఇచ్చాడు. నా ప్రిన్సిపల్స్లో నేను ఎవరిని వీళ్ళు అడగనండి. కొంచెం సత్యరాజ్ గారి లాగా ఉన్నారు. ఇప్పుడు అడగందే అమ్మాయినా పెట్టను అంటారు కదా, మరి నేను నాలో ఆ తప్పు ఉంది, బట్ కానీ నాకు తృప్తి ఉంది. ఒకసారి అడిగి చూడండి ఎంత పెడతారు మన తెలుగు వాళ్ళు. 24 డెఫినెట్గా. అయ్యో ఆ సంతోషం అనేది నేను ఏమంటే ఇప్పటికే నాకు దేవుడు ఇచ్చింది, తెలుగు వాళ్ళు ఇచ్చింది చాలా ఎక్కువ అంటా. నేను తృప్తి పడతాను. నేను ఆశ లేదు కాబట్టి ఎప్పటికప్పుడు తృప్తి పడుతున్నా. ఈ ఈ క్షణంలో నా కెరీర్ అయిపోయిందని దేవుడు తెచ్చిస్తే అయిపోయింది అంతే. నాకు బాధ ఏం పడను, ఎందుకంటే నేను ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఏ డ్రీమ్స్ లేదు. ఆ లెవెల్కి వెళ్ళాలి, హీరో వేషం చేయాలి, ఆ చేయాలి, ఈ చేయాలి లేదు. నాకు ఆ ఇల్లు కట్టాలి, ఈ కారులో వెళ్ళాలి, ఏ ఆశలు లేవు కాబట్టి ఎప్పటికప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. ఓకే. లవ్ మ్యారేజా? లేదండి, అరేంజ్ మ్యారేజ్ అండి. నాన్నగారు చూసిన సంబంధమే. నాన్నగారు చూసిన సంబంధం, అరేంజ్ మ్యారేజ్. తమిళ అమ్మాయా? తెలుగు అమ్మాయి. తెలుగు వాళ్ళే? తెలుగు. మా బ్రాహ్మణ్ కమ్యూనిటీ. మా ఆవిడ వచ్చాకే నాకు అన్నీ కలిసి వచ్చాయి. మా ఆవిడే ఇప్పుడు మా అందరికీ దిక్కు. ఏం జాబ్ చేస్తుంటారా? లేదండి, షీ వాస్ ఎ టీచర్. ఎంఏ హిందీ చదివింది. షీ వాస్ ఎ టీచర్. బట్ నేను అదే చెప్తాను కదా, కొన్ని నేను ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎంత కష్టమైనా సరే నేను తలుచుకుంటే మా ఆవిడ్ని హిందీ టీచర్ చేస్తే 70-80 వేలు గవర్నమెంట్ జాబ్ అన్నీ వచ్చేది. మగాడు ఉద్యోగం చేయాలి, ఆడది ఫ్యామిలీని చూసుకోవాలి అని నేను ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. మీ ప్రిన్సిపల్? నా ప్రిన్సిపల్. ఆ తృప్తి ఇప్పటిదాకా ఉంది. అమ్మయ్య, ఇన్ని కష్టాలు వచ్చినా మా ఆవిడని నేను ఉద్యోగం పంపించలేదు. అలాగే మా ఆవిడ కూడా మా నాన్నగారిని, అమ్మగారిని, మా పిల్లల్ని మంచి పెంపకం, మా పిల్లలు బంగారం అనే పేరు తీసుకున్నారు. అది కావాలి, అది తృప్తి. ఎంతమంది పిల్లలు? అబ్బాయి అమ్మాయి అండి. అబ్బాయికి 26 ఏళ్ళు, అమ్మాయికి 24 ఏళ్ళు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఓకే. పెళ్ళి అయిపోయింది బాబుకి? లేదండి, 26 అయింది. ఇంకా వాడు ఈస్ నాట్ రెడీ. సూపర్. వాళ్ళు ఏమైనా ఇండస్ట్రీకి వచ్చే అవకాశం? అస్సలు మాట్లాడే పని అస్సలు. ఇద్దరు అడుతూ ఉంటారు, నో నో నో. మా నాన్నగారు నన్ను చూశాక అసలు లేదండి. ఐ థింక్ ఈ లెగసీ దీంతో ఆగిపోతుంది. ఓకే. సో తెలుగులో చెయ్యాలని ఉంది. ఏమంటే తెలుగు వాడుగా తెలుగులో చేయాలనేదే నాకు ఉంటుంది, తమిళ కన్నా ఎక్కువ. కానీ కొన్ని పట్టింపులు ఉంటాయి కదండి. నా ప్రిన్సిపల్స్కి వాళ్ళ ప్రిన్సిపల్స్ సింక్ అవ్వాలి. అవ్వనప్పుడు కొన్ని బ్రేక్ వస్తుంది. సినిమాలో సింక్ అవ్వాల్సిన పని లేదు, క్యారెక్టర్ సరిపోతే చాలు. సీరియల్స్ లాగా ఈ పనికిమాలిన పాలిటిక్స్ సినిమాలో చేయడానికి సినిమా వాళ్ళు ఏమన్నా సాదా సీదా వాళ్ళండి. వాళ్ళు అలా ఉంటే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ఎలా చేయగలుగుతున్నారు? ఇవన్నీ పట్టించుకుంటే పాన్ ఇండియా మూవీస్ చేయగలమా? మరి కానీ కొన్ని డైరెక్ట్గా ఏమన్నా కొన్ని వింటే, ఇప్పుడు ఒకరి గురించి వింటే డైరెక్ట్గా మీరు అడిగి తెలుసుకోవాలి. అలా కాదు కదా, చెవిని ఏమొస్తున్నాయో అది విని నమ్మేస్తారు. అది ఎక్కువ ఇండస్ట్రీలో కానీ ఎక్కడికైనా సరే. అలాగా ఫస్ట్ మన గురించి సాక్షి శివ అనే మంచి యాక్టరు, బాగా చేస్తాడు, అభిరావు ముందు కోపం ఎక్కువ, చాలా స్ట్రిక్ట్ అనేది వస్తాయి ఫస్ట్. ఎవడు సార్ ఇప్పుడు సీరియల్లో కూడా ఎవడున్నాడు తెలుగుడు? అందరూ కన్నడ వాళ్ళు, మలయాళం వాళ్ళు, తమిళ వాళ్ళే వస్తుంది. 70% కన్నడ వాళ్ళే. తెలుగు వాళ్ళు అందరూ ఇంటర్వ్యూలకు వస్తే మొత్తుకుంటారు. మనకున్న దరిద్రం ఏంటంటే మొత్తం కన్నడ వాళ్ళే. అదే మొత్తం కన్నడ వాళ్ళే. అమ్మ క్యారెక్టర్లు, అయ్య క్యారెక్టర్లు చేసేవాడు కన్నడ వాళ్ళే వస్తున్నారు. మాకు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ఉరేసుకోను, లేకపోతే చచ్చిపోవడమే, సూసైడ్ చేసుకోను. ఏం చేస్తారు సార్? యాక్టర్కి యాక్టింగ్ తప్పితే ఏం రాదు. వాళ్ళు బయటికి లేని పని చేయలేడు కూడా. ఇప్పుడు మమ్మల్ని వదిలితే మేమేం చేయలేము, ఏమి చేయలేము, అంతే. ఇది అలవాటు అయిపోతాయి. బట్ కానీ ఇప్పుడు వచ్చే జనరేషన్ కొంత జాగ్రత్త పడుతున్నారు సార్. సైడ్ బిజినెస్ ఒకటి పెట్టుకుంటున్నారు, ఏదో ఒకటి ఉండాలి కదా మరి. కానీ నాకేమిటో, నేను ఒకటి నమ్ముకున్నా, గట్టిగా దాని మీద అడుగు వేసా అంతే. ఇంకో దాని మీద ఒక అడుగు, ఇంకో దాని మీద ఒక అడుగు. నాకు నా మెంటాలిటీకి అది పనికిరాదు. మా నాన్నగారు లాగానే ఒకే ప్రొఫెషన్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సస్టైన్ అవుతున్నాం, ఏదో మాలో ఉంది కాబట్టి సస్టైన్ అవుతున్నాం, సక్సీడ్ అవుతున్నాం. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు తమిళ్లో సీరియల్స్? ఇప్పుడు తమిళ్లో 3 చేస్తానండి. 3 సన్ టీవీలో ఒకటి, సరిగమ వాడది, అలాగే గ్లోబల్ విలేజర్స్ విజయ్ టీవీ ఒకటి, అలాగే యాత్రా మీడియా వర్క్స్ జీ తమిళ్ ఒకటి. జీ తమిళ్ చేసి మన తెలుగు అమ్మాయి గారి రీమేక్ వర్షన్. ఓకే. 3 సక్సెస్ఫుల్గా. జీ తమిళ్ సెకండ్ నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2 రిలీజ్. మిగతా 2 సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి. సూపర్. ఎనీహౌ మంచి సీరియల్స్ చేస్తున్నారు, మంచి మూవీస్ కూడా యాక్ట్ చేసి ఉన్నారు. తెలుగులో మీరు ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి, ఫర్ ద ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి, నాన్నగారిని ప్రేమించే ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ హీరోస్ ఉన్నారు. ఇప్పటికీ నాన్నగారితో చేసిన వాళ్ళు ఇప్పటికీ యాక్ట్ చేస్తున్నారు.
అరే మన సాక్షి రంగారావు కొడుక మనం చూడలేదు కదా, అయ్యో వచ్చి కలవలేదు కదా, ఎప్పుడు అవునవును. బాగున్నాడు కదా, మనం ఒక వేషం ఇవ్వచ్చు కదా, సెట్ అవుతాడు కదా, చాలా బాగుంటుంది కదా అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. డెఫినెట్గా మీరు సినిమాల్లో చేస్తారు. దానికి నా సైడ్ నుంచి నా వంతు కృషి కూడా నేను మీకు ఆ help టైం చేస్తాను. డెఫినెట్గా భగవంతుడు ఇస్తాడు అని అనుకుంటున్నాను. అలాగే నేను చేసే సినిమాలు అంటే ఇప్పుడు భరతనేలో మహేష్ బాబు గారి బాబాయ్ చేశాను నేను, ఒక చిన్న గెస్ట్ రోల్. గుణా 369లో హీరోయిన్ ఫాదర్ చేశాను. అలాగే తమిళ్లో ఒక 5-6 సినిమాలు చేశాను. ఇవన్నీ కూడా ఏంటంటే నేనుగా కాదు, వేరే వాళ్ళు చెప్పి వాళ్ళుగా ఫోన్ చేయడం. అలాగే మంచు విష్ణు గారిని కూడా ఒకటి చేశాను, వాటర్ అని చెప్పి చేశాను. అలా ఏదో దేవుడు ఇస్తున్నాడు, ఇవ్వాలి అనుకుంటే ఎలాగైనా ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ఎలాగైనా రాదు. బట్ మన ప్రయత్నం కూడా చాలా ప్రయత్నం ఉండాలి. నేను ఆ ప్రయత్నం నేను ఎప్పుడు చేయలేదు, ఇక మించి కూడా నేను చెయ్యను. నేను ఓపెన్ చెప్తాను కదండి, ఎవరిని అడగనండి. నా గురించి ఒక తెలిసి, క్యారెక్టర్ పడితే ఆటోమేటిక్ అన్ని మంచి నా గురించి తెలిసి నిజం తెలిసిన వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు వస్తారు, పిలుస్తారు, చేస్తాను. సూపర్. అప్పుడు వాళ్ళు అనుకుంటారు లేదు విన్నది నిజం కాదు అని. అది విషయం అంతేలే, క్యాంప్ ఇప్పుడు మన ముందు ఒకటి మాట్లాడతారు, మనం పోయామంటే ఇంకోటి మాట్లాడతారు. అంతేనండి. ఇది సమాజం అలా ఉంది. ముందు రంగుల ప్రపంచంలో ఇది ఎక్కువ. అది. సో ఇలా ఉన్నారు కాబట్టి, అలా ఉండే వాళ్ళు అలానే ఉన్నారు సార్. ఇక్కడ అంతే. పైకి ఎదిగిన వాళ్ళు లేరు, చాలా మందిని చూసాం కాబట్టి. ఎనీహౌ మంచి మంచి సీరియల్స్ చేస్తున్నారు, తెలుగులో కూడా మంచి సీరియల్స్ చేసి అందరిని అలరించారు. నాన్నగారి పేరుని నిలబెడుతున్నారు. ఎక్కడా కూడా కొంచెం కూడా ఆయన గౌరవాన్ని తగ్గించకుండా లేదు. ఇప్పుడు దాకా నిలబెట్టుకుంటూ వస్తున్నారు. తెలుగులో కూడా చేసి సాక్షి రంగారావు గారి అబ్బాయి సాక్షి శివ కూడా చాలా బాగా చేస్తున్నాడు అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.